నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటాం. సూదిరెడ్డిపల్లె సింగిల్ విండో చైర్మన్ వెంకట్రాముడు. పని గంటల పెంపు జీవోను రద్దు చేయండి. ఖమ్మం జిల్లా టీయూసీఐ నేతల డిమాండ్. కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన పొగాకు రైతులు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలు, పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన వివరించారు. ఇదే సమయంలో సింగపూర్లో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో చెప్పే ప్రయత్నంలో గోవా గవర్నర్గా తాజాగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ మాజీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు గురించి ఓ విషయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా 4 దశాబ్దాల పాటు టీడీపీలో వివిధ హోదాల్లో పనిచేసిన అశోక్ గజపతిరాజు గతంలో చంద్రబాబు కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చంద్రబాబుతో పాటు సింగపూర్కు వెళ్లారు. అప్పటికి అశోక్ గజపతిరాజు చైన్ స్మోకర్గా ఉండేవారంట. అలాంటి అశోక్ గజపతిరాజుతో సింగపూర్ సిగరెట్ మానిపించిందని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు సింగపూర్లో పొగ తాగితే $500 జరిమానా విధిస్తారని తెలిపారు. ఈ నిబంధన తెలిసిన అశోక్ గజపతిరాజు పొగ తాగకుండా ఉండిపోయారని చెబుతూ ఆ విషయాన్ని అక్కడి తెలుగు వారితో పంచుకున్నారు. సింగపూర్లో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయన్న విషయాన్ని చెప్పే క్రమంలో అశోక్ గజపతిరాజు సీక్రెట్ కూడా చెప్పారు. నిన్నే గవర్నర్ అయ్యాడు అశోక్ గజపతిరాజు గారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు. నేను ఫస్ట్ డెలిగేషన్లో ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఆయనకు సిగరెట్లు తాగడం సరదా, తాగతానే ఉండేవాడు సిగరెట్లు. నేను ఎప్పుడు అనేవాడు, నువ్వు సిగరెట్ మానవయ్యా, లేకపోతే నీ ఆరోగ్యం పోతుంది, కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పేవాడిని. సింపుల్ మ్యాన్, సిగరెట్లు తాగేవాడు. సింగపూర్కి వచ్చాడు, సిగరెట్ తాగడం మానేశాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక వ్యసనాన్ని ఇమ్మీడియట్గా మానేస్తారంటే ఆశ్చర్యం వేసి అడిగా, ఏంటి అశోక్, ఎక్కడ సిగరెట్ కనపడలేదు ఏంటన్నా. సార్, ఇక్కడ పొరపాటున సిగరెట్ తాగితే $500 ఫైన్ వేస్తారు. నేను తెచ్చింది $500. ఇప్పుడు $500 పోతే నేనేం చేయాలి సార్ అన్నాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సింగపూర్. చాలా మంది దేశాల గురించి మాట్లాడుతూ ఉంటారు. కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా వెంకట్రాముడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. సూదిరెడ్డిపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకలకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ సీఈఓ రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన సింగిల్ విండో చైర్మన్ వెంకట్రాముడు మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. రైతులు $419 ఇన్సూరెన్స్ కడితే ఏదైనా ప్రమాదం సంభవిస్తే రైతు కుటుంబానికి $2 లక్షల బీమా వస్తుందని, రైతులందరూ $419 చెల్లించాలని కోరారు. సూదిరెడ్డిపల్లె సొసైటీలో రైతులకు ఉపయోగపడే ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తమకు పదవి రావడానికి కారణమైన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే దస్తగిరి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సింగిల్ విండో చైర్మన్ వెంకట్రాముడు నివాసానికి ఎమ్మెల్యే దస్తగిరి వచ్చి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని వెంకట్రాముడు ఆయన కుటుంబ సభ్యులు సన్మానించారు. సూదిరెడ్డిపల్లె పసుపల సొసైటీకి చైర్మన్ అయినాను. నాకు పెద్దలు రాంభూపాల్ చౌదరి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాజవర్ధన్ రెడ్డి గారు, బొగ్గుల దస్తగిరి గారు, వెంకరెడ్డి అన్న గారు నాకు ఈ పదవి కట్టడం జరిగింది. నాకు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం గారికి వచ్చినాడు వస్తుంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. $419 ప్రతి రైతు కడితే ఏదైనా జరిగితే వాళ్ళకు 2 లక్షలు మా చైర్మన్ ద్వారా, విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా మేము ఇప్పించడం జరుగుతుంది. అందుకు ఊరున $419 తిరిగి కట్టిస్తాము అని రైతుల సంక్షేమం ఏమైనా వచ్చినా మా చైర్మన్ గారు
సబ్సిడీ ఏమన్నా ఇప్పిస్తాము రైతులకు పైప్ లైన్లు కానీ ఎరువులు కానీ ఏటిని మేము మొత్తం ఎరువులు ఎక్కడ దొరకకుండా మా సొసైటీలో దొరుకుతాయి. ఈ సొసైటీ ఈరోజు డెవలప్మెంట్ చేసిన మురళీ చౌదరి గారికి, ఈ డెవలప్మెంట్ చేసిన మురళీ సార్ రైతులందరికీ నా పేరు ధన్యవాదాలు. పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పొగాకు గత సంవత్సరం మంచి ధర ఉండడంతో రైతులు ఎక్కువగా పొగాకు సాగు చేశారని, పంట వచ్చిన తర్వాత కంపెనీలు రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేస్తామని చెప్పినా ఇంతవరకు కొనుగోలు చేయలేదన్నారు. దీంతో రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. పొగాకు పంటను కొనుగోలు చేయాలి, ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలి, ప్రభుత్వమే పొగాకు పంటను కొనుగోలు చేయాలి, ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలి. కర్నూలు జిల్లాలో పొగాకు పంటను విస్తారంగా సాగు చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఈ పంటను మొత్తంగా ఇప్పటి వరకు కూడా పూర్తిగా కొనుగోలు చేయడం లేదు. రైతుల దగ్గర అట్లే మిగిలి ఉంది. వేలాది క్వింటాలు మిగిలి ఉండడం చేత ఈరోజు రైతులు ఆందోళన బాట పట్టడం జరిగింది. గత 3 నెలలుగా ఆందోళన చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. మేము గత 30వ తారీఖున ఇక్కడనే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. కలెక్టర్ గారు హామీకి ఇచ్చారు, వెంటనే వాళ్ళ మీద కేసు నమోదు చేయమన్నారు, పొగాకు కొనుగోలు చేయమని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేయకపోగా ఈరోజు దళారులను గ్రామాలలోకి పంపి అత్యంత తక్కువ ధరకు ఈరోజు కొనుగోలు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. రైతులను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఒక పక్కనేమో రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు, మరొక పక్కనేమో ఈరోజు రైతులను దగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ 273 కోట్లు విడుదల చేసినామని చెప్తున్నారు. చివరి ఆకు వరకు కొంటామని చెప్తున్నారు. ఈడ మొదటి ఆకు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సింది వస్తుందని, దానికి బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పేసి మేము. ఖమ్మం జిల్లా కల్లూరులో టీయూసీఐ ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కాపాడాలని గ్రీవెన్స్లో తహసీల్దార్ పులి సాంబశివుడుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు వెంకన్న మాట్లాడుతూ, కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టే విధంగా ప్రయత్నం చేస్తోందని, వాటిని అసెంబ్లీలో అమలు కాకుండా చూడాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలం కార్మికులు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నారని, వారిని గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పని గంటల పెంపు జీవో 282 రద్దు చేయాలని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కార్మికులందరికీ 26,000 రూపాయల వేతనాలు ఇవ్వాలని, కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని, సామాజిక భద్రత కల్పించాలని, ఇక ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ 4 కోడ్లు అమలు జరిగితే కార్మికులకు ఉరి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా కోశాధికారి శరత్, హమాలీ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు పుల్లారావు, ఏరియా అధ్యక్షులు సత్యం పాల్గొన్నారు. సాధించుకున్న 29 కార్మిక చట్టాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కోళ్లుగా విభజించేసి కార్మికులకి పొట్టగొట్టే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. అలాగే ఈ 4 కోళ్లని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకి పంపింది. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పని గంటల్ని 8 గంటల పని దినాన్ని 10 గంటలకి 12 గంటలకి పెంచాలని చెప్పేసి జీవో చేశాడు రేవంత్ రెడ్డి. అలాగే ఈ 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ఈ 4 కోడ్లు అమలు కాకుండా తీర్మానం చేయాలని మా టీయూసీఐ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికే కార్మికులకి ఉన్న చట్టాలు అమలు కావట్లేదు ఎక్కడా కూడా. మరి అరకొరగా ఉన్న చట్టాలు అమలు కాకుండా ఉన్న చట్టాలను కూడా కార్మిక వర్గానికి దూరం చేయడానికి, కార్మిక హక్కులు లేకుండా చేయడానికి, కార్మిక శ్రమను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికి రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాయి. ఈ 4 కోళ్లు అమలైతే కార్మికులు మెడకి ఉరితాడు బిగించినట్టు అవుతుంది. కాబట్టి ఈ 4 కోళ్లు కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలా, రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలా. ఈ 4 కోళ్లు వ్యతిరేకించుతూ తీర్మానం చేయాలని టీయూసీఐ డిమాండ్ చేస్తుంది. జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు లేవు,
జర్నలిస్టులు చాలా శ్రమ చేసి అనేక గ్రామాలు అనేక పట్టణాల్లో తిరిగి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘం ఉంది. ఆ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళ హక్కులు కానీ పోరాటం చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణం మరియు మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మనం ఈ రోజున 3 పూట్ల అన్నం తింటున్నామంటే అది కాసు బ్రహ్మానందరెడ్డి గారి సెలవేనండి. ఎందుకంటే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టి ప్రతి ఒక్క ఎకరా కూడా ఎండకూడదు, రైతులకి సాగునీరు తాగునీరు అందించిన ఘనత ఒక కాసు బ్రహ్మానందరెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ కాసు బ్రహ్మానందరెడ్డి గారు, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై కాసు, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాసు బ్రహ్మానందరెడ్డి గారి జయంతి కార్యక్రమం పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది. భావితరాలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించినటువంటి మహా గొప్ప నాయకుడు బ్రహ్మానందరెడ్డి గారు సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఉన్నత చదువులు చదివి పార్టీలో అనేక పదవులు అలంకరించి ఏఐసిసి అధ్యక్ష పదవి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక రకాల బహుళార్థక సాధక ప్రాజెక్టులు సాధించినటువంటి గొప్ప నాయకులు బ్రహ్మానందరెడ్డి గారు. వారు ఆ రోజు చూపించినటువంటి వర్గ వైషమ్యాలకి, కులమతాలకు అతీతమైన రాజకీయాల్లో నడిపిన వాళ్ళల్లో ముఖ్యులు కాసు వెంగళరెడ్డి గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు యువత వారి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి సంస్కృతికి, విలువలకు, పోరాటానికి నిలయమైన తెలంగాణ గడ్డ అన్నారు. తెలంగాణ తెచ్చుకుంటున్నది మీలాంటి వారి రౌడీయిజం చూడడానికి కాదన్నారు. బీఆర్ఎస్ అధికారం కోసం చేసే ఆకృత్యాలు ప్రజలకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోందని అన్నారు. తెలంగాణ వచ్చింది ఒక పార్టీ వల్లనో కాదన్నారు. ఎందరో బలిదానాల ఫలితమే తెలంగాణ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసే ఆకృత్యాలపై న్యాయపరంగా పోరాడతామని అన్నారు. బీసీ కళ కోసం 42% రిజర్వేషన్ పట్టుబట్టి ముఖ్యమంత్రి పోరాడుతున్నారు. బిల్లు చేయాల్సిన బీజేపీ పార్టీ వంకర టింకర సమాధానాలు చెబుతోందని అన్నారు. చేతనైతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా విమర్శించడము, నువ్వు రాజకీయంగా విమర్శించు, ఎంతైనా విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ప్రజాస్వామ్యంలో. ఇలా ప్రెస్ మిత్రులకు ఉంది విమర్శించే హక్కు, ప్రతిపక్షాలకు ఉంది, ప్రజా సంఘాలకు ఉంది. అప్పుడే ఇది ప్రజాస్వామ్యం అనబడుతుంది. నిజమైన విమర్శ చేయాలి, రాజకీయ విమర్శ చేయాలి. ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం తప్పు చేస్తూ ఉంటే విమర్శించాలి. ఇవాళ ఒక నాయకుల యొక్క, ఒక కుటుంబ పార్టీ యొక్క మెప్పులు పొందడానికి ఆ విధంగా ప్రవర్తించడం సర్వ సమాజం విసుగు చెందిపోయింది. ఇక శిశుపాలునికి 100 తప్పులు ఏలైతే భరిస్తామో ఆ విధంగా భరించినాం, ఇక భరించం. ఇక ఒక ప్రజాస్వామ్యబద్ధంగానే జవాబు చెప్తాం, చట్టపరంగానే జవాబు చెప్తాం. వల్ల ఆయన మాట్లాడే మాటలు ఇతర పార్టీలలో లేరనుకుంటే పొరపాటు. అంతకన్నా విచ్చలవిడి భాష మాట్లాడుతున్నారు. కానీ మనమంతా ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నాం, తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో ఉన్నాం. మన నిబద్ధతతోని, ఒక సత్ప్రవర్తనతోని ఈ తెలంగాణ రాష్ట్రము ఒక మంచి సంస్కృతికి నిలమైన రాష్ట్రం ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఇక పలిమెల మండలంలోని ముకనూరు, నీలంపల్లి, ఇక బూరుగుడెంతో పాటు సర్వాయిపేట గ్రామంలో పోస్టర్లు వెలిశాయి. ఇక మావోయిస్టు అగ్రనేతలు కాలం చెల్లిన సిద్ధాంతాలు వీడి జనజీవన విధానంతో కలవాలంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.
మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ కోరింది. ఓ వైసీపీ నాయకుడు బినామీ పేరుతో ఆన్లైన్ ఎక్కించి తమ భూమిని భూకబ్జా చేస్తారని కందుకూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు మౌలాలి ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోసగిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కందుకూరు గ్రామానికి చెందిన తన తాత హరిజన ఎల్లప్పకు 1970లో కడిదొడ్డి గ్రామ సర్వే నెంబరు 25/1లో 2 ఎకరాల 42 సెంట్ల భూమిని ప్రభుత్వ పట్టా ఇచ్చిందని చెప్పారు. తన తాత తల్లిదండ్రులు సాగు చేశారని, వారి మరణానంతరం తాను పత్తి పంట వేసి సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో అడంగల్ RORలో తన తాత ఎల్లప్ప పేరు కాకుండా గంగాధర స్వామి అనే పేరు మీద ఉండడంతో అవాక్కైనట్టు తెలిపారు. ఈ విషయంపై విచారించగా వైసీపీ నాయకుడు ఇంట్లో పనిచేసే కర్ణాటకకు చెందిన గంగాధర స్వామి అని తేలిందని చెప్పారు. తనకు జరిగిన ఈ అన్యాయాన్ని తహసీల్దార్ వేణుగోపాల్, ఎస్ఐ హనుమంతరెడ్డికి లిఖితపూర్వకంగా రాసి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈ విషయంపై కోసగి తహసీల్దార్ను వివరణ కోరగా బాధితుడు హరిజన మౌలాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇరువురికి నోటీసులు జారీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆన్లైన్లో రికార్డులను తారుమారు చేసిన వారిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. నేను మార్చారు మా తాత నుంచి వచ్చింది. అది బెట్టన్ బినామైన బెట్టన్ గౌడ్ గారు గంగాధర స్వామి పేరు పైన ఆన్లైన్ అయింది. మాత్రం మేమే ఉండము, ఆన్లైన్ వాళ్ళు చేసుకున్నారే. గతంలో ఉన్న ఎంఆర్ఓ తన కుమ్మకయ్యి లోన్ పాస్బుక్ ఆన్లైన్ చేసుకున్నారు. మేమే ఉన్నాం. పేరు మాత్రం వాళ్ళది అయింది, గంగాధర స్వామి పేరు అయింది. ఆ చేలో ఇప్పటికే సాగు మేమే చేస్తున్నాం. అప్పుడు మా తాత చేసినాడు అర్జున్ ఎల్లప్ప, మా నాన్న చేసినాడు అర్జున్ నాగప్ప, నేను సాగులో ఉన్నాను. ఆ పాస్బుక్ ఆన్లైన్ మాకే చేయాలి. అది అప్పుడు తులేశం వేసి గవర్నమెంట్ తరపు నుంచి ఇచ్చినారు మాకు ఆ పొలం. అప్పుడు మా తాతకి ఇచ్చినారు 25A1లో సర్వే నంబర్ మీద మా తాతకి ఇచ్చినారు. 1940లోనే ఇచ్చినారు. 1969లోనే గుర్తు రసీదు గుర్తు కట్టినాం మేము. ఇదిగో మా గుర్తు రసీదు. ఈ వయసు మా పొలం మాకు ఇవ్వాలా. ఈ బినామైన గంగాధర స్వామి ఇట్లా చేసినారు. ఆన్లైన్లో చూసే వంశ పారంపరంగా అంటే మా మాదిగళ్ళు, వాళ్ళు గౌళ్ళు, వాళ్ళకి మాకు ఎట్లా సంబంధం? వాళ్ళు జంగమోళ్ళు, వాళ్ళకి ఎట్లా సంబంధం? హరిజన ఎల్లప్ప గారు సాగు చేస్తూ చనిపోయినాడు. తర్వాత ఈ హరిజన మౌల వాళ్ళ తండ్రి నాగప్ప కూడా సాగులో ఉండి చనిపోయినాడు. తర్వాత మౌల కూడా సాగులో ఉన్నాడు. తర్వాత 2 సంవత్సరాలు వలసకు వెళ్ళినాడు. దానిలో వచ్చిన తర్వాత పొలంలో దున్నేకిపోతే 6 అడంగాలు ఆన్లైన్లో చెక్ చేయగా గంగాధర స్వామి పైన ఆన్లైన్లో వచ్చింది. తర్వాత ఊర్లో వచ్చి విచారించగా దళిత యువకుడు పెద్దలకు కనుక్కుంటే ఇట్లా బెట్టనగోడు మండల కన్వీనర్ బినామీగా తెలిసింది. తర్వాత ఈ సాగులో ఉండే భూమిని దాన్ని బెట్టనగోడు అమ్మేకి పెట్టినాడు. దాన్ని అమ్మేకి పెట్టిన తర్వాత ఊర్లో పెద్దలు వాళ్ళు వచ్చి వీళ్ళు పెద్దనైన శాంతబారికి విషయం తెలిపినారు. విషయం తెలిపిన తర్వాత వీళ్ళు ఏమి ఇట్లా అమ్మేకి పెట్టినాడు, ఏమి ఎట్లా జరిగింది, ఏం లేదని విచారించగా ఆన్లైన్లో గంగాధర స్వామి పేరు మీద ఎక్కించింది, బయటికి పడింది. బెట్టనగోడు మండల కన్వీనర్ బినామీ గంగాధర స్వామి. వీళ్ళు కాపు వాళ్ళు, వీళ్ళు చూసే గంగాధర స్వామి. వీరు హరిజన మౌల ఆస్తిది వారసత్వం కింద ఎలా వస్తుంది? వాళ్ళు బెట్టనగౌడు, వీళ్ళు చూసే గంగాధర స్వామి బెట్టనగౌడు వారసత్వం ఆస్తి అని ఆన్లైన్లో వచ్చింది. ఆన్లైన్లో ఎట్లా వస్తుంది? ఆన్లైన్లో వారసత్వం ఆస్తి ఇస్తే కులమన్న కలిసి ఉండాలి కదా లాస్ట్కి. ఆ కులము లేదు. వాళ్ళు చూసే కాపులు బెట్టనగౌడు గారు, వీళ్ళు చూసే గంగాధర స్వామి. ముఖ్యమైన పట్ట ఉన్నటువంటి దళితుల భూమి మౌలాని ఉంది. మూల తాత పైన ఉన్న పట్టాని వారసత్వం కింద ఎలా వస్తుంది? వాళ్ళు చూసే వీళ్ళు చూసే దళితులు, వాళ్ళు చూసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటాం, సూదిరెడ్డిపల్లె సింగిల్ విండో చైర్మన్ వెంకట్రాముడు. పని గంటల పెంపు జీవోను రద్దు చేయండి, ఖమ్మం జిల్లా TUCI నేతల డిమాండ్. కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన పొగాకు రైతులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.